కార్యక్రమాన్ని మనమందరం కూడా విజయవంతం చేయడంలో భాగస్వాములు కావాలి. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన గౌరవ కలెక్టర్ గారు మరియు అడిషనల్ కలెక్టర్ గారు మరియు ముఖ్య అతిథి ఎమ్మెల్యే గారు కూడా పాల్గొంటారు కనుక అందరూ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ ఈ యాంటీ డ్రగ్స్ పై ఒక పాట ఉంటుంది. బస్సు దయచేసి వెనకాల పెట్టండి. బస్సు కొద్దిగా వెనకకు. మరి కార్యక్రమంలో ఒక పాట మిత్రుడు పలిగిరి రాజేందర్. అధికారులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఎక్సైజ్ శాఖ వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అంగన్వాడీలు, ఆశా వర్కర్లు మరియు మా నర్సింగ్ కళాశాల పిల్లలు మరియు ఇక్కడ వైద్య కళాశాల పిల్లలు కూడా అందరూ పాల్గొంటున్నారు. వీళ్ళు రాబోయే తరానికి కాబోయే డాక్టర్లు ఉన్నారు. మరి కొత్త స్థాయిలో ఉండాలంటే ఈ డ్రగ్స్ మాయలో పడకుండా మంచి భవిష్యత్తును మనం నిర్మించుకోవాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి కార్యక్రమంలో భాగస్వాములవుతున్న అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరొక పాట యువతరమంటే నేల తల్లిలాంటి వాళ్ళురా, జాతి భారాలంత భుజాన మోసేటోళ్ళురా, విధి దశ నుండి విశ్వ విజేతలు తారురా, వివేకానందునికి ఆనవాళ్ళు మీరురా. యువతరమంటే నేల తల్లిలాంటి వాళ్ళురా, జాతి భారానంత భుజాన వేసేటోళ్ళురా, యువతరమంటే నేల తల్లిలాంటి వాళ్ళురా, జాతి భారానంత భుజాన వేసేటోళ్ళురా. దశ నుండి విశ్వ విజేతలవుతారురా, వివేకానందునికి ఆనవాళ్ళు మీరురా, ప్రశ్నకు బదులు మీరు, బదులుకు ప్రశ్న మీరు, ప్రశ్న జవాబులతో ప్రణాళికలు రాసేటోళ్ళు, మత్తుకి బానిసై తూలి పడితే ఎట్లరా. యువతరమంటేనే తల్లిలాంటి వాళ్ళురా, జాతి భారాలంత భుజాన మోసేటోళ్ళురా, నటించటోళ్ళు మీరు తూలి పడితే ఎట్లరా. మిమ్ముల నమ్ముకున్న వాళ్ళు నిలువలేరురా, నమ్ముకున్న వాళ్ళు నిలువలేరురా, మిమ్ముల నమ్ముకున్న వాళ్ళు నిలువలేరురా. కన్నీళ్లు తుడిచనీరు కన్ను మూస్తే ఎట్లరా. కన్నా తల్లిదండ్రికి కడుపు పేట శోకమెందుకు, నా తల్లిదండ్రుల కడుపు కోత శోకమెందుకు, అన్నా తల్లిదండ్రుల కడుపు కోత శోకమెందుకు. వేదన తీర్చుటకయ్యా వేదన చెందినోళ్ళు, వేదన తీర్చుటకయ్యా వేదన చెందినోళ్ళు, వేదన తీర్చుటకయ్యా వేదన చెందినోళ్ళు, వేదన తీర్చుటకయ్యా వేదన చెందినోళ్ళు. అనాలో జీవితంగా
విద్యాలయాలోని అక్షరాయుధాలురా శ్మశాన వాటికల్ల సమాధైత ఎట్లరా సమాజమనుగణకు నాయకులే మీరురా మత్తుకు బానిసై మతి తప్పుతున్నరురా కవితకు పునాదులు వేసే ఈ తరుణములో కవితకు పునాదులు వేసే ఈ తరుణములో గల్లాయి వత్తులేన గావరగా తల్లిరా యువతరమంటే నేల తల్లి లాంటి వాళ్ళురా జాతి భారాలంత భుజాన మోసటోళ్ళురా విరిగిల చిగురు తొడిగ మొక్క గుణము నేర్చుకో నడకలు ఆపలేని ఏరులాగా సాగిపో సంఘాన్ని తట్టుకునే తీరవికత చదువుకో విరిగిన ఎగిసిపడే అలల గుణం తెలుసుకో సాహసము ఊపిరైతే సమరం నీ జీవితం ఊపిరైతే సమరం నీ జీవితం ఆశయ సాధనకు ఆయుధమై సాగరా యువతరమంటే నేల తల్లి లాంటి వాళ్ళురా జాతి భారాలంత భుజాన మోసటోళ్ళురా క్రమశిక్షణ లేక భవిత ప్రశ్నార్థకమవుతుందో ఒక పద్ధతి లేక యువత నిర్వీర్యమవుతుందో క్రమశిక్షణ లేక భవిత ప్రశ్నార్థకమవుతుందో ఒక పద్ధతి లేక యువత నిర్వీర్యమవుతుందో క్రమశిక్షణ లేక భవిత ప్రశ్నార్థకమవుతుందో ఒక పద్ధతి లేక యువత నిర్వీర్యమవుతుందో క్రమశిక్షణ లేక భవిత ప్రశ్నార్థకమవుతుందో ఒక పద్ధతి లేక పాడు పెరుగు సమృద్ధిగా దాగే పల్లెలోని మన యువకులు నేడు కల్తీ మందు కలవాటి పడి మరి మందు దొరకక నల్లి ఏచు దొరకకాలల్లి చేయుచు మందు దొరకకాలల్లి చేయుచు నరాలు గుంజి నడవలేక వాళ్ళు మన యువకులు నేడు పిచ్చి చేష్టలత పిచ్చాసు పత్రులా పాలైతున్నాయ్యే నిర్వీర్యమవుతుందో క్రమశిక్షణ లేక భవిత ప్రశ్నార్థకమవుతుందో ఒక పద్ధతి లేక యువత నిర్వీర్యమవుతుందో క్రమశిక్షణ లేక భవిత ప్రశ్నార్థకమవుతుందో ఒక పద్ధతి లేక నిర్వీర్యమవుతుందో క్రమశిక్షణ లేక భవిత ప్రశ్నార్థకమవుతుందో ఒక పద్ధతి లేక పల్లి కాయలను పచ్చి మొక్కలను లెక్కయ్యాక నవతరమంతా పిచ్చాలంటూ బార్గరులంటూ ఫాస్ట్ ఫుడ్లకు ప్రాణమిస్తరే లకు ప్రాణమిస్తరే ఫాస్ట్ ఫుడ్లకు అరెరెరె, పాను పరాగు పుట్టుకలేడు వచ్చే మన పల్లెల్లోకి క్యాన్సర్ రోగం కబలించాలంటే మన పల్లె పిల్లలకు నిర్వీర్యమవుతుందో క్రమశిక్షణ లేక భవిత ప్రశ్నార్థకమవుతుందో ఒక పద్ధతి లేక యువత నిర్వీర్యమవుతుందో క్రమశిక్షణ లేక భవిత ప్రశ్నార్థకమవుతుందో
దయచేసి యువత పెడదారిన పట్టకుండా గంజాయి, నల్ల మందు, డ్రగ్స్ అనేది ఉపయోగించకుండా మీ జీవితాన్ని గొప్పగా తీర్చిదిద్దుకోండి. మీ జీవితాన్ని ఒక బంగారుమయం చేసుకోండి. ఎందుకంటే విద్యార్థులందరూ చాలా మంది గొప్పగా చదివి కలెక్టర్లు, ఇంజనీర్లు, డాక్టర్లు కావాలని చెప్పి తల్లిదండ్రులు కలలు కంటే ఈ గంజాయి, నల్లమందు, డ్రగ్స్ కు అలవాటు పడి వాళ్ళు ఏం చేస్తున్నారంటే మధ్యలోనే జీవితాన్ని చిన్నాభిన్నం చేసుకుంటున్నారు. జైలు జీవితం గడుపుతున్నారు, దోపిడీ, దొంగతనాలు, మర్డర్లు, మానభంగాలు చేసి ఆ మత్తు లోపల ఏం చేస్తుందో తెలియని పరిస్థితి లోపల, ఆ గంజాయి సేవించిన తర్వాత ఏం చేస్తుందో తెలియని పరిస్థితి లోపల జైలు జీవితం గడపడం, లేదా బండి మీద ముగ్గురు ప్రయాణించి బస్సు కిందనో లారీ కిందనో పడి చచ్చిపోయి తల్లిదండ్రులు గర్భశోకాన్ని మిగుల్చుంది. కాబట్టి దయచేసి ఇవన్నీ కార్యక్రమాలన్నీ నిర్వహించేది ఎందుకంటే యువత గొప్పగా ఉండాలి. యువత గొప్పగా ఉంటేనే దేశం గొప్పగా ఉంటుందని చెప్పి పోలీసు యంత్రాంగం ఎన్ని చట్టాలు తీసుకొచ్చి ఎంత శిక్షలు వేసినా గానీ అదే ధోరణికి అలవాటు పడి చాలా మంది డ్రగ్స్ కు అలవాటు పడుతున్నారు. దాదాపుగా మన రాష్ట్రం లోపల విచ్చలవిడిగా గంజాయి అనేది ఎన్ని అడ్డంకులు ఉన్నా గానీ వాటిని ఖచ్చితంగా ఏదో రకంగా పార్సల్ రూపంలో ఏదో రకంగా వాళ్ళు తీసుకొని దానికి అలవాటు పడి ఆ మత్తు లోపల దోపిడి, దొంగతనాలను చేసి జీవితాన్ని చిన్నాభిన్నం చేసుకుంటుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు గమనించండి. అలాగే పోలీసు వారికి కాకుండా, టీచర్లకు, ఉపాధ్యాయులకి కాకుండా తల్లిదండ్రులకు కూడా బాధ్యత ఉండాలి. వాళ్ళు కాలేజీకి సక్రమంగా వెళ్తున్నా, పిల్లలు బడికి సక్రమంగా వెళ్తున్నా అని చెప్పి నిఘా పెట్టి వాళ్ళ యొక్క నడవడికి ఎట్లుంది, వాళ్ళ మాట తీరు ఎట్లుంది, వాళ్ళు ఉండే విధానం ఎట్లుంది, వాళ్ళ దోస్తులు ఎట్లా ఉన్నారనే విషయాన్ని తల్లిదండ్రులు కూడా ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. వాళ్ళను గొప్పగా చదివించి గొప్పగా ఎదిగేలా వాళ్ళు తీర్చిదిద్దే విధంగా వీళ్ళందరూ కృషి చేసే విషయం అనేది ప్రతి ఒక్కరు పిల్లల కోసమే తల్లిదండ్రులు కష్టపడుతుంది కదా. కష్టం లోపల కూడా ఇప్పుడు వాళ్ళు కాలేజీకి వెళ్తున్నారు, ఉపాధ్యాయులే చూసుకుంటారు, స్కూళ్ళకి వెళ్తున్నారు, టీచర్లే చూసుకుంటారు అనే విధానాన్ని మర్చిపోవాలి. ఇప్పుడు విధానాలు ఏంటంటే సెల్ ఫోన్ చేతులకు వచ్చిన తర్వాత ఏం చేస్తుందో, ఏం తెలియని పరిస్థితి ఉంది. కాబట్టి పిల్లల యొక్క నడవడికను ప్రతిరోజు పసిగట్టండి. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ నడవడిక ఎట్లుందనేది ఖచ్చితంగా తల్లిదండ్రుల బాధ్యత తీసుకోవాలి. కాబట్టి పోలీసు వాళ్ళు తీసుకొచ్చిన చట్టాలు ఎన్నున్నా గానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే అప్పటి మందం వాళ్ళు వేసిన శిక్షను కూడా వాళ్ళు ఆ శిక్షతోటి మార్పు రావాలా, మార్పు తర్వాత కూడా మళ్ళా అదే పని చేయడం జరుగుతుంది, ఆ డ్రగ్స్ సేవించడం జరుగుతుంది. దానికి ఒక్కసారి అలవాటు పడితే మనిషి నిర్వీర్యం అయిపోతాడు. ఆయన యొక్క శక్తియుక్తులు కూడా ఉడిగిపోయి మనిషి మధ్యలోనే జీవిత కాలం చెల్లే ప్రమాదం ఉంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరి విషయాన్ని గమనించండి. పిల్లలు బండ్ల మీద కూడా ముగ్గురు ప్రయాణించొద్దు, సెల్ ఫోన్ అధికంగా వాడద్దు. కొంచెం గొప్పగా చదివి గొప్పగా ఉన్నతమైన జీవితాన్ని గడిపే విధంగా మీరందరూ ప్రయత్నం చేయాలి, ఆ దిశగా అడుగులు వేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ ఈ కార్యక్రమాన్ని, డ్రగ్స్ అవేర్నెస్ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్న DW నరేష్ సార్ గారికి మరియు ఉపాధ్యాయ బృందానికి మరియు పోలీస్ యంత్రాంగానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఈ కార్యక్రమం మీ అందరి కోసం, మీ అందరి లోపల మార్పు రావాలి, పిల్లల లోపల మార్పు రావాలి, వాళ్ళ జీవితాన్ని గొప్పగా తీర్చిదిద్దుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ కొంచెం భయభక్తులతో బతికి జీవితాన్ని గొప్పగా మీరందరూ తీర్చిదిద్దుకోవాలి, మీరు ఆ దిశగా అడుగులు వేయాలని చెప్పి సందర్భంగా తెలియజేసి కార్యక్రమం నిర్వహించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. కార్యక్రమంలో ఇప్పుడే